అందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, శ్రీరాముడు సీతాన్వేషణ కొరకై సుగ్రీవుడి దగ్గరికి సహాయం కోసం వస్తాడు. అప్పుడు సుగ్రీవుడు తన అన్న వాలి గురించి శ్రీరాముడితో చెప్తాడు. అలాగే వాలిని చంపితేనే నేను మీకు సహాయపడగలుగుతానని శ్రీరాముడితో అంటాడు. అప్పుడు శ్రీరాముడు వాలిని చంపడంలో నేను నీకు సహాయపడతానని మాటిస్తాడు. కానీ సుగ్రీవుడికి శ్రీరాముని శక్తులపైన నమ్మకం ఉండదు. మహాబలశాలి అయిన వాలిని శ్రీరాముడు ఎలా చంపగలడు అని అనుకుంటాడు సుగ్రీవుడు. ఇంతకుముందు వాలి చంపిన పెద్ద పర్వతం వంటి రాక్షసుడైన దుందుభి కళేబరాన్ని చూపిస్తాడు. అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుని మనసులోని సందేహాన్ని పసిగట్టి ఆ దుందుభి చనిపోయిన కళేబరాన్ని తన కాలి బొటన వేలుతో విసిరేస్తాడు. అది 10 యోజనాల దూరంలో పడుతుంది. అలాగే ఒక్క బాణంతో 5 మర్రి చెట్లను ఒక్క పర్వతాన్ని పడగొట్టి పాతాళ లోకానికి పడిపోయేలాగా చేస్తాడు. అప్పుడు